సమీక్షా సమావేశం జరుగుతున్నది. మరి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు ఎత్తుగడలు అవలంబించాలి, ఏ విధంగా ప్రజల దగ్గరికి పోవాలి, ప్రజలకు మరి తెలంగాణలో బహుజనవాదం గురించి చెప్పాలి అన్న విషయాల మీద మరి ఇక్కడ కార్యకర్తలతో సమీక్షా సమావేశం జరుగుతున్నది. మరి భారతదేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ప్రమాదంలో పడబోతున్నాయి. రాజ్యాంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో సిబిఐ కానీ, ఈడీ కానీ, లేకపోతే ఇంకా రకరకాల సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలను వాడుకుంటూ దుర్వినియోగం చేస్తూ మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చాలా ఘోరంగా దుర్మార్గాలు చేస్తూ ఉన్నది. మరి ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజల హక్కుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, అదేవిధంగా రాజ్యాంగం కోసం ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ పెద్ద ఎత్తున కూడా ప్రజల్లో పెట్టుకోబోతున్నారు. మరి ఈ సందర్భంగా నిన్న భారత రాష్ట్ర సమితి అధినేత మరి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఒక బలమైన మరి కేంద్రంలో ఉండే బీజేపీ పార్టీ ఒక విచ్ఛిన్నకరమైన కుట్రలతోని, కుతంత్రాలతోని రాష్ట్రాల హక్కులు కాలరాయాలని, అదేవిధంగా మరి బహుజనుల హక్కులు కాలరాయాలని చెప్పేసి రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్రలతో మరి ముందరికి వస్తున్న ఈ పరిస్థితుల్లో మరి బహుజన్ సమాజ్ పార్టీ వైద్య కుమారి మాయావతి గారి ఆశీస్సులతో ఇక్కడ మరి భారత రాష్ట్ర సమితితో కలిసి పనిచేద్దామనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగానే మరి ఎక్కడెక్కడ కలిసి పనిచేయాలి, ఏ విధంగా పనిచేయాలనే విధి విధానాలు మరి నిర్ణయించాల్సిన అవసరం ఉన్నది. మరి రెండు పార్టీలు కలిసి ఈ తెలంగాణ ప్రజలను రక్షించాలి. ఈ విచ్ఛిన్నకర బీజేపీ కానీ, లేకపోతే బీజేపీకి వత్తాసు పడుతున్న కాంగ్రెస్ పార్టీ, ఈ రెండింటి నుంచి తెలంగాణ ప్రజలకు రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతో ఈరోజు మరి టీఆర్ఎస్ మరియు పనిచేయాలని నిర్ణయించుకున్నారు. సో దాన్ని తెలంగాణ ప్రజలు కూడా ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతున్నా. మరి చాలా మంది కూడా చాలా సంతోషంగా ఉన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు మరి భారత రాష్ట్ర సమితి తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన ఈ పార్టీ, అదేవిధంగా మరి 10 సంవత్సరాలు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు వారితో కలిసి పనిచేస్తున్నందుకు చాలా మంది కూడా మరి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మరి తెలంగాణలో కూడా ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ మరి అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఏవో దుర్మార్గాలు చేసింది, ఏవో అన్యాయాలు చేసింది, కుంభకోణాలు చేసిందని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా చేసింది ఏది లేదు. కేవలం ఈవెంట్ మేనేజ్మెంట్ మాత్రమే నడుస్తున్నది. ఇంకా నిరుద్యోగులు ఇప్పటికి కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. అదేవిధంగా విద్యార్థుల ఆత్మహత్యలు ఆ విధంగానే జరుగుతూ ఉన్నాయి. మరి అలా రైతుల పరిస్థితి కూడా అంతే ఘోరంగా ఉన్నది. మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ విషయంలో కూడా ఎలాంటి స్పష్టత లేకుండా వాళ్ళ హక్కులు కూడా రాస్తా ఉన్నారు. అదేవిధంగా మరి ప్రార్థనా మందిరాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా ఎక్కడ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు కానీ అసెంబ్లీలో కూడా కనీసం చర్చలు జరగడం లేదు. మరి బలహీన వర్గాల మీద అవి దాడులు జరుగుతున్నాయి. బలహీన వర్గాల మీద దోపిడీ కూడా అదే విధంగా జరుగుతూ ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ ఏదో 6 గ్యారంటీలు అనే ప్రామిస్ తీసుకొని వచ్చేది తప్ప ఇక్కడ గారెడి జరుగుతున్నది. ప్రతి చోట కూడా గారెడి జరుగుతూ ఉన్నది. ప్రజల ప్రాణాలకు రక్షణ లేదు. ప్రజల ప్రాణాలకు, ప్రజల ఆస్తులకు, ప్రజల హక్కులకు రాజ్యాంగానికి గ్యారంటీ లేదు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది. అందుకే బీజేపీ కాంగ్రెస్ రెండే. అందుకే తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, మరి ముఖ్యంగా తెలంగాణలో బహుజన ప్రజానీకం యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే మరి బహుజన్ సమాజ్ పార్టీ అదేవిధంగా భారత రాష్ట్ర సమితి కలిసి పనిచేయాలని నిర్ణయించుకుని ఎక్కడెక్కడ పోటీ చేయాలనేది, ఏ విధంగా పోటీ చేయాలనేది, ఏ ఎజెండాతో వాళ్ళతో ఒక విధి విధానాలను 2-3 రోజుల్లో నిర్ణయించడం జరుగుతుంది. తదుపరి కార్యక్రమాన్ని కూడా, తదుపరి కార్యాచరణ కూడా మరి త్వరలోనే ప్రకటిస్తామని చెప్తున్నాం. అదేవిధంగా మరి రాగట్టు ఈసారి బహుజన్ సమాజ్ పార్టీ తప్పకుండా మరి గెలవాలనే ఒక దృఢ నిశ్చయంతో పనిచేస్తా ఉన్నారు. సో మరి దాన్ని కూడా మరి నాగరికత పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా మరి అచ్చంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలి. మరి
ముఖ్యంగా ఈ ప్రాంతం చాలా వెనుకబాటు గురైంది. మరి సాగునీటి సదుపాయం కూడా అంత గొప్పగా లేదు. ఇలాంటి ప్రాంతంలో ఎడ్యుకేషన్ కూడా అంత గొప్పగా లేని పరిస్థితి, వీటికి రావాల్సిన చాలా సౌకర్యాలు మరి ఇక్కడికి రాని పరిస్థితి. అందుకని వీటన్నింటిలో కూడా మరి బహుజన్ సమాజ్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకు పొద్దుగా ఉంటుంది, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ, ప్రజల మధ్యలో ఉండే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. అందువల్లకే మరి ఈ పార్టీని ఏదైతే కూటమి ఏదైతుందో ఆ కూటమిని దయచేసి తెలంగాణ ప్రజలు కూడా పెద్ద మనసుని ఆశీర్వదించాలని చెప్పేసి, మరి స్వాగతించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంతకుమించి ఏదో రకరకాల దుష్ప్రచారాలు జరుగుతున్నట్టుగా ఇక్కడ ఏదో అయింది, అక్కడ ఏదో అయింది అదంతా కాదు మిత్రులారా. ఇది కేవలం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగం రక్షణ కోసం, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కోసమే మరి చేయబడ్డ ఒప్పందం అనేది దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మరి నేను 1977లో ఇక్కడ ఉమామహేశ్వరం టెంపుల్కి పోయినా. మరి 50 సంవత్సరాల తర్వాత దాదాపుగా మళ్ళీ 1940 సంవత్సరాల తర్వాత ఇక్కడికి ఉమామహేశ్వరం టెంపుల్కు మళ్ళీ ఈ రోజు పోయి మరి దేవుడి దర్శనం చేసుకున్నాను. చాలా చాలా ఆనందంగా ఉన్నది. సో మరి తప్పకుండా అందరి దేవుళ్ళు దేవతల ఆశీర్వచనాలు తప్పకుండా ఉంటాయని బహుజన్ సమాజ్ పార్టీ నాయకత్వం అంతా కూడా కార్యకర్తలు అందరూ కూడా ఆశిస్తున్నారు. మరి ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా ఒకేసారి సమీక్ష సమావేశం జరుగుతుంది. మరి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు ఎత్తుగడలు అవలంబించాలి, ఏ విధంగా ప్రజల దగ్గరికి పోవాలి, ప్రజలకు మరి తెలంగాణలో బహుజనవాదం గురించి చెప్పాలి అన్న విషయాల మీద మరి ఇక్కడ కార్యకర్తలతో సమీక్ష సమావేశం జరుగుతుంది. మరి భారతదేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ప్రమాదంలో పడబోతున్నాయి. రాజ్యాంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో సిబిఐ కానీ, ఈడీ కానీ, లేకపోతే ఇంకా రకరకాల సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలను వాడుకుంటూ దుర్వినియోగం చేస్తూ మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చాలా ఘోరంగా దుర్మార్గాలు చేస్తూ ఉన్నది. మరి ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజల హక్కుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, అదేవిధంగా రాజ్యాంగం కోసం ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ పెద్ద ఎత్తున కూడా ప్రజల్లో పెట్టుకోబోతున్నారు. మరి ఈ సందర్భంగా నిన్న భారత రాష్ట్ర సమితి అధినేత మరి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఒక బలమైన మరి కేంద్రంలో ఉండే బీజేపీ పార్టీ ఒక విచ్ఛిన్నకరమైన కుట్రలతోని, కుతంత్రాలతోని రాష్ట్రాల హక్కులు కాలరాయాలని, అదేవిధంగా మరి బహుజనుల హక్కులు కాలరాయాలని చెప్పేసి రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్రలతో మరి ముందరికి వస్తున్న ఈ పరిస్థితుల్లో మరి బహుజన్ సమాజ్ పార్టీ వైద్య కుమారి మాయావతి గారి ఆశీస్సులతో ఇక్కడ మరి భారత రాష్ట్ర సమితితో కలిసి పనిచేద్దామనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగానే మరి ఎక్కడెక్కడ కలిసి పనిచేయాలి, ఏ విధంగా పనిచేయాలనే విధి విధానాలు మరి నిర్ణయించాల్సిన అవసరం ఉన్నది. మరి రెండు పార్టీలు కలిసి ఈ తెలంగాణ ప్రజలను రక్షించాలి. ఈ విచ్ఛిన్నకర బీజేపీ కానీ, లేకపోతే బీజేపీకి వత్తాసు పడుతున్న కాంగ్రెస్ పార్టీ, ఈ రెండింటి నుంచి తెలంగాణ ప్రజలకు రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతో ఈరోజు మరి టీఆర్ఎస్ మరియు పనిచేయాలని నిర్ణయించుకున్నాను. సో దాన్ని తెలంగాణ ప్రజలు కూడా ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతున్నా. మరి చాలా మంది కూడా చాలా సంతోషంగా ఉన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు మరి భారత రాష్ట్ర సమితి తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన ఈ పార్టీ, అదేవిధంగా మరి 10 సంవత్సరాలు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు వారితో కలిసి పనిచేస్తున్నందుకు చాలా మంది కూడా మరి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మరి తెలంగాణలో కూడా ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ మరి అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఏవో దుర్మార్గాలు చేసింది, ఏవో అన్యాయాలు చేసింది, కుంభకోణాలు చేసిందని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా చేసింది ఏది లేదు. కేవలం ఈవెంట్ మేనేజ్మెంట్ మాత్రమే నడుస్తున్నది. ఇంకా నిరుద్యోగులు ఇప్పటికి కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు.
అదే విధంగా విద్యార్థుల ఆత్మహత్యలు ఆ విధంగానే జరుగుతూ ఉన్నాయి. మరి అలా రైతుల పరిస్థితి కూడా అంతే ఘోరంగా ఉన్నది. మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ విషయంలో కూడా ఎలాంటి స్పష్టత లేకుండా వాళ్ళ హక్కులు కూడా కాదరాస్తా ఉన్నారు. అదే విధంగా మరి ప్రార్థనా మందిరాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా ఎక్కడ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం, మరి ముఖ్యమంత్రి గారు కానీ అసెంబ్లీలో కూడా కనీసం చర్చలు జరగడం లేదు. మరి బలహీన వర్గాల మీద అవి దాడులు జరుగుతున్నాయి, బలహీన వర్గాల మీద దోపిడీ కూడా అదే విధంగా జరుగుతూ ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ ఏదో 6 గ్యారంటీలు అనే ప్రామిస్ తీసుకొని వచ్చేది తప్ప ఇక్కడ గారెడి జరుగుతున్నది. ప్రతి చోట కూడా గారెడి జరుగుతూ ఉన్నది. ప్రజల ప్రాణాలకు రక్షణ లేదు, ప్రజల ప్రాణాలకు, ప్రజల ఆస్తులకు, ప్రజల హక్కులకు రాజ్యాంగానికి గ్యారంటీ లేదు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది. అందువల్లకే బీజేపీ కాంగ్రెస్ రెండే. అందువల్లకే తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, మరి ముఖ్యంగా తెలంగాణలో బహుజన ప్రజానీకం యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే మరి బహుజన సమాజ్ పార్టీ అదేవిధంగా భారత రాష్ట్ర సమితి రెండు కలిసి పనిచేయాలని నిర్ణయించుకొని ఎక్కడెక్కడ పోటీ చేయాలనేది, ఏ విధంగా పోటీ చేయాలనేది, ఏ ఎజెండా తవ్వాలనేది ఒక విధి విధానాన్ని ఒక 2-3 రోజుల్లో నిర్ణయించడం జరుగుతుంది. తదుపరి కార్యక్రమాన్ని కూడా, తదుపరి కార్యాచరణ కూడా మరి త్వరలోనే ప్రకటిస్తామని చెప్తున్నాం. అదేవిధంగా మరి రాగంలో ఈసారి బహుజన సమాజ్ పార్టీ తప్పకుండా గెలవాలనే ఒక దృఢ నిశ్చయంతో పనిచేస్తా ఉన్నారు. సో మరి దాన్ని కూడా మరి నాగరికత పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా మరి అచ్చంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలి. మరి ముఖ్యంగా ఈ ప్రాంతం చాలా వెనుకబాటు గురైంది. మరి సాగునీటి సదుపాయం కూడా అంత గొప్పగా లేదు. ఇలాంటి ప్రాంతాల్లో ఎడ్యుకేషన్ కూడా అంత గొప్పగా లేని పరిస్థితి, వీటికి రావాల్సిన చాలా సౌకర్యాలు మరి ఇక్కడికి రాని పరిస్థితి. అందుకని వీటన్నిటిలో కూడా మరి బహుజన సమాజ్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకు పొద్దుగా ఉంటుంది. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే పార్టీ బహుజన సమాజ్ పార్టీ, ప్రజల మధ్యలో ఉండే పార్టీ బహుజన సమాజ్ పార్టీ. అందువల్లకే మరి ఈ పార్టీని ఏదైతే కూటమి ఏదైతే ఉందో ఆ కూటమిని దయచేసి తెలంగాణ ప్రజలు కూడా పెద్ద మనసుని ఆశీర్వదించాలని చెప్పేసి, మరి స్వాగతించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంతకు మించి ఏదో రకరకాల దుష్ప్రచారాలు జరుగుతున్నట్టుగా ఇక్కడ ఏదో అయింది, అక్కడ ఏదో అయింది అని అదంతా కాదు మిత్రులారా. కేవలం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగం రక్షణ కోసం, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కోసమే మరి చేయబడ్డ ఒప్పందం అనేది దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మరి నేను 1977లో ఇక్కడ ఉమామహేశ్వరం టెంపుల్కి పోయినా. మరి 50 సంవత్సరాల తర్వాత దాదాపుగా మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత ఇక్కడికి ఉమామహేశ్వరం టెంపుల్కు మళ్ళీ ఈ రోజు పోయి మరి దేవుడి దర్శనం చేసుకున్నాను. చాలా చాలా ఆనందంగా ఉన్నది. సో మరి తప్పకుండా అందరి దేవుళ్ళు దేవతల ఆశీర్వచనాలు తప్పకుండా ఉంటాయని బహుజన సమాజ్ పార్టీ నాయకత్వం అంతా కూడా, కార్యకర్తలు అందరూ కూడా ఆశిస్తున్నారు. మరి ఈరోజు ఇక్కడి కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా సమీక్ష సమావేశం జరుగుతున్నది. మరి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు, ఎత్తుగడలు అవలంబించాలి, ఏ విధంగా ప్రజల దగ్గరికి పోవాలి, ప్రజలకు మరి తెలంగాణలో బహుజనవాదం గురించి చెప్పాలి అన్న విషయాల మీద మరి ఇక్కడ కార్యకర్తలతో సమీక్ష సమావేశం జరుగుతున్నది. మరి భారతదేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ప్రమాదంలో పడబోతున్నాయి. రాజ్యాంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో, సిబిఐ కానీ, ఈడీ కానీ, లేకపోతే ఇంకా రకరకాల సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలను వాడుకుంటూ దుర్వినియోగం చేస్తూ మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చాలా ఘోరంగా దుర్మార్గాలు చేస్తూ ఉన్నది. మరి ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజల హక్కుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, అదేవిధంగా రాజ్యాంగం కోసం ఈరోజు బహుజన సమాజ్ పార్టీ పెద్ద ఎత్తున కూడా ప్రజల్లో పెట్టుకోబోతున్నారు. మరి ఈ సందర్భంగా నిన్న భారత రాష్ట్ర సమితి అధినేత మరి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఒక బలమైన మరి కేంద్రంలో ఉండే బీజేపీ పార్టీ ఒక విచ్ఛిన్నకరమైన కుట్రలతోని, కుతంత్రాలతోని రాష్ట్రాల హక్కులు కాలరాయాలి, అదేవిధంగా
మరి బహుజనుల హక్కులు కాలరాయాలని చెప్పేసి రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్రలతో మరి ముందరికి వస్తున్న ఈ పరిస్థితుల్లో మరి బహుజన్ సమాజ్ పార్టీ బైజీ కుమారి మాయావతి గారి ఆశీస్సులతో ఇక్కడ మరి భారత రాష్ట్ర సమితితో కలిసి పనిచేద్దామనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగానే మరి ఎక్కడెక్కడ కలిసి పనిచేయాలి, ఏ విధంగా పనిచేయాలనే విధి విధానాలు మరి నిర్ణయించాల్సిన అవసరం ఉన్నది. మరి రెండు పార్టీలు కలిసి ఈ తెలంగాణ ప్రజలను రక్షించాలి. ఈ విచ్ఛిన్నకర బీజేపీ కానీ లేకపోతే బీజేపీకి వత్తాసు పడుతున్న కాంగ్రెస్ పార్టీ, ఈ రెండింటి నుంచి తెలంగాణ ప్రజలకు రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతో ఈరోజు మరి టీఆర్ఎస్ మరియు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాను. సో దాన్ని తెలంగాణ ప్రజలు కూడా ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతున్నా. మరి చాలా మంది కూడా చాలా సంతోషంగా ఉన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు మరి భారత రాష్ట్ర సమితి తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన ఈ పార్టీ, అదేవిధంగా మరి 10 సంవత్సరాలు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు వారితో కలిసి పనిచేస్తున్నందుకు చాలా మంది కూడా మరి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మరి తెలంగాణలో కూడా ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ మరి అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఏవో దుర్మార్గాలు చేసింది, ఏవో అన్యాయాలు చేసింది, కుంభకోణాలు చేసిందని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా చేసింది ఏది లేదు. కేవలం ఈవెంట్ మేనేజ్మెంట్ మాత్రమే నడుస్తున్నది. ఇంకా నిరుద్యోగులు ఇప్పటికి కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. అదేవిధంగా విద్యార్థుల ఆత్మహత్యలు ఆ విధంగానే జరుగుతూ ఉన్నాయి. మరి అలా రైతుల పరిస్థితి కూడా అంతే ఘోరంగా ఉన్నది. మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ విషయంలో కూడా ఎలాంటి స్పష్టత లేకుండా వాళ్ళ హక్కులు కూడా కాలరాస్తా ఉన్నారు. అదేవిధంగా మరి ప్రార్థనా మందిరాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా ఎక్కడ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు కానీ అసెంబ్లీలో కూడా కనీసం చర్చలు జరగడం లేదు. మరి బలహీన వర్గాల మీద అవి దాడులు జరుగుతున్నాయి. బలహీన వర్గాల మీద దోపిడీ కూడా అదే విధంగా జరుగుతూ ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ ఏదో 6 గ్యారంటీలు అనే ప్రామిస్ తీసుకొని వచ్చేది తప్ప ఇక్కడ గారెడి జరుగుతున్నది. ప్రతి చోట కూడా గారెడి జరుగుతూ ఉన్నది. ప్రజల ప్రాణాలకు రక్షణ లేదు. ప్రజల ప్రాణాలకు, ప్రజల ఆస్తులకు, ప్రజల హక్కులకు రాజ్యాంగానికి గ్యారంటీ లేదు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది. అందువల్లకే బీజేపీ కాంగ్రెస్ రెండే. అందువల్లకే తెలంగాణ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని, తెలంగాణ ప్రజల ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని, మరి ముఖ్యంగా తెలంగాణలో బహుజన ప్రజానీకం యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే మరి బహుజన్ సమాజ్ పార్టీ అదేవిధంగా భారత రాష్ట్ర సమితి కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఎక్కడెక్కడ పోటీ చేయాలనేది, ఏ విధంగా పోటీ చేయాలనేది, ఏ ఎజెండా తవ్వాలనేది ఒక విధి విధానాలు 2-3 రోజుల్లో నిర్ణయించడం జరుగుతుంది. తదుపరి కార్యక్రమాన్ని కూడా, తదుపరి కార్యాచరణ కూడా మరి త్వరలోనే ప్రకటిస్తామని చెప్తున్నాం. అదేవిధంగా మరి రాగంలో ఈసారి బహుజన్ సమాజ్ పార్టీ తప్పకుండా మరి గెలవాలనే ఒక దృఢ నిశ్చయంతో పనిచేస్తా ఉన్నారు. సో మరి దాన్ని కూడా మరి నాగరికత పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా మరి అచ్చంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలి. మరి ముఖ్యంగా ఈ ప్రాంతం చాలా వెనుకబాటు గురైంది. మరి సాగునీటి సదుపాయం కూడా అంత గొప్పగా లేదు. ఇలాంటి ప్రాంతాల్లో ఎడ్యుకేషన్ కూడా అంత గొప్పగా లేని పరిస్థితి, వీటికి రావాల్సిన చాలా సౌకర్యాలు మరి ఇక్కడికి రాని పరిస్థితి. అందుకని వీటన్నింటిలో కూడా మరి బహుజన్ సమాజ్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకు పొద్దుగా ఉంటుంది. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ, ప్రజల మధ్యలో ఉండే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. అందువల్లకే మరి ఈ పార్టీని ఏదైతే కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి దయచేసి తెలంగాణ ప్రజలు కూడా పెద్ద మనసుని ఆశీర్వదించాలని చెప్పేసి, మరి స్వాగతించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంతకు మించి ఏదో రకరకాల దుష్ప్రచారాలు జరుగుతున్నట్టుగా ఇక్కడ ఏదో అయింది, అక్కడ ఏదో అయింది అని అదంతా కాదు మిత్రులారా. కేవలం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగం రక్షణ కోసం, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కోసమే మరి చేయబడ్డ ఒప్పందం అనేది దయచేసి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మరి నేను 1977లో ఇక్కడ ఉమామహేశ్వరం టెంపుల్కి పోయినా. మరి 50 సంవత్సరాల తర్వాత దాదాపుగా మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత ఇక్కడికి ఉమామహేశ్వరం టెంపుల్కు మళ్ళీ ఈరోజు పోయి మరి దేవుడి దర్శనం చేసుకున్నాను. చాలా చాలా ఆనందంగా ఉన్నది. సో మరి తప్పకుండా అందరి దేవుళ్ళు దేవతల ఆశీర్వచనాలు తప్పకుండా ఉంటాయని
బహుజన సమాజ్ పార్టీ నాయకత్వం అంతా కూడా కార్యకర్తలు అందరూ కూడా ఆశిస్తున్నారు. మరి ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా సమీక్ష సమావేశం జరుగుతున్నది. మరి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు ఎత్తుగడలు అవలంబించాలి, ఏ విధంగా ప్రజల దగ్గరికి పోవాలి, ప్రజలకు మరి తెలంగాణలో బహుజనవాదం గురించి చెప్పాలి అన్న విషయాల మీద మరి ఇక్కడ కార్యకర్తలతో సమీక్ష సమావేశం జరుగుతున్నది. మరి భారతదేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ప్రమాదంలో పడబోతున్నాయి. రాజ్యాంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో సిబిఐ కానీ, ఈడీ కానీ, లేకపోతే ఇంకా రకరకాల సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలను వాడుకుంటూ దుర్వినియోగం చేస్తూ మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చాలా ఘోరంగా దుర్మార్గాలు చేస్తూ ఉన్నది. మరి ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజల హక్కుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, అదేవిధంగా రాజ్యాంగం కోసం ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ పెద్ద ఎత్తున కూడా ప్రజల్లో పెట్టుకోబోతున్నారు. మరి ఈ సందర్భంగా నిన్న భారత రాష్ట్ర సమితి అధినేత మరి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఒక బలమైన మరి కేంద్రంలో ఉండే బీజేపీ పార్టీ ఒక విచ్ఛిన్నకరమైన కుట్రలతోని, కుతంత్రాలతోని రాష్ట్రాల హక్కులు కాలరాయాలని, అదేవిధంగా మరి బహుజనుల హక్కులు కాలరాయాలని చెప్పేసి రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్రలతో మరి ముందరికి వస్తున్న ఈ పరిస్థితుల్లో మరి బహుజన సమాజ్ పార్టీ వైద్య కుమారి మాయావతి గారి ఆశీస్సులతో ఇక్కడ మరి భారత రాష్ట్ర సమితితో కలిసి పనిచేద్దామనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగానే మరి ఎక్కడెక్కడ కలిసి పనిచేయాలి, ఏ విధంగా పనిచేయాలనే విధి విధానాలు మనం నిర్ణయించాల్సిన అవసరం ఉన్నది. మరి రెండు పార్టీలు కలిసి ఈ తెలంగాణ ప్రజలను రక్షించాలి. ఈ విచ్ఛిన్నకర బీజేపీ కానీ, లేకపోతే బీజేపీకి వత్తాసు పడుతున్న కాంగ్రెస్ పార్టీ, ఈ రెండింటి నుంచి తెలంగాణ ప్రజలకు రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతో ఈరోజు మరి టీఆర్ఎస్ మరియు పనిచేయాలని నిర్ణయించుకున్నారు. సో దాన్ని తెలంగాణ ప్రజలు కూడా ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతున్నా. మరి చాలా మంది కూడా చాలా సంతోషంగా ఉన్నారు. బహుజన సమాజ్ పార్టీ ఈరోజు మరి భారత రాష్ట్ర సమితి తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన ఈ పార్టీ, అదేవిధంగా మరి 10 సంవత్సరాలు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు వారితో కలిసి పనిచేస్తున్నందుకు చాలా మంది కూడా మరి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మరి తెలంగాణలో కూడా ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ మరి అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఏవో దుర్మార్గాలు చేసింది, ఏవో అన్యాయాలు చేసింది, కుంభకోణాలు చేసిందని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా చేసింది ఏది లేదు. కేవలం ఈవెంట్ మేనేజ్మెంట్ మాత్రమే నడుస్తున్నది. ఇంకా నిరుద్యోగులు ఇప్పటికి కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. అదేవిధంగా విద్యార్థుల ఆత్మహత్యలు ఆ విధంగానే జరుగుతూ ఉన్నాయి. మరి అలా రైతుల పరిస్థితి కూడా అంతే ఘోరంగా ఉన్నది. మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ విషయంలో కూడా ఎలాంటి స్పష్టత లేకుండా వాళ్ళ హక్కులు కూడా కాలరాస్తా ఉన్నారు. అదేవిధంగా మరి ప్రార్థనా మందిరాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా ఎక్కడ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు కానీ అసెంబ్లీలో కూడా కనీసం చర్చలు జరగడం లేదు. మరి బలహీన వర్గాల మీద అవి దాడులు జరుగుతున్నాయి. బలహీన వర్గాల మీద దోపిడీ కూడా అదే విధంగా జరుగుతూ ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ ఏదో 6 గ్యారంటీలు అనే ప్రామిస్ తీసుకొని వచ్చేది తప్ప ఇక్కడ దాడులు జరుగుతున్నది. ప్రతి చోట కూడా దాడులు జరుగుతూ ఉన్నది. ప్రజల ప్రాణాలకు రక్షణ లేదు. ప్రజల ప్రాణాలకు, ప్రజల ఆస్తులకు, ప్రజల హక్కులకు రాజ్యాంగానికి గ్యారంటీ లేదు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది. అందుకే బీజేపీ కాంగ్రెస్ రెండే. అందుకే తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, మరి ముఖ్యంగా తెలంగాణలో బహుజన ప్రజానీకం యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే మరి బహుజన సమాజ్ పార్టీ అదేవిధంగా భారత రాష్ట్ర సమితి కలిసి పనిచేయాలని నిర్ణయించుకుని ఎక్కడెక్కడ పోటీ చేయాలనేది, ఏ విధంగా పోటీ చేయాలనేది, ఏ ఎజెండాతో వాళ్ళతో ఒక విధి విధానాలను 2-3 రోజుల్లో నిర్ణయించడం జరుగుతుంది. తదుపరి కార్యక్రమాన్ని కూడా, తదుపరి కార్యాచరణ కూడా మరి త్వరలోనే ప్రకటిస్తామని చెప్తున్నాం. అదేవిధంగా రాగట్ల ఈసారి బహుజన సమాజ్ పార్టీ తప్పకుండా మరి గెలవాలనే ఒక దృఢ నిశ్చయంతో
పనిచేస్తూ ఉన్నది. సో మరి దాన్ని కూడా మరి నాగరికత పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు అదేవిధంగా మరి అచ్చంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలి. మరి ముఖ్యంగా ఈ ప్రాంతం చాలా వెనుకబాటు గురైంది. మరి సాగునీటి సదుపాయం కూడా గొప్పగా లేదు. ఇలాంటి ప్రాంతాల్లో ఎడ్యుకేషన్ కూడా అంత గొప్పగా లేని పరిస్థితి, వీటికి రావాల్సిన చాలా సౌకర్యాలు మరి ఇక్కడికి రాని పరిస్థితి. అందుకని వీటన్నింటిలో కూడా మరి బహుజన సమాజ్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకు పొద్దుగా ఉంటుంది. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే పార్టీ బహుజన సమాజ్ పార్టీ, ప్రజల మధ్యలో ఉండే పార్టీ బహుజన సమాజ్ పార్టీ. అందువల్లకే మరి ఈ పార్టీని ఏదైతే కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి దయచేసి తెలంగాణ ప్రజలు కూడా పెద్ద మనసుని ఆశీర్వదించాలని చెప్పేసి మరి స్వాగతించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంతకుమించి ఏదో రకరకాల దుష్ప్రచారాలు జరుగుతున్నట్టుగా ఇక్కడ ఏదో అయింది అక్కడ ఏదో అయిందని అదంతా కాదు మిత్రులారా. ఇది కేవలం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగం రక్షణ కోసం, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కోసమే మరి చేయబడ్డ ఒప్పందం అనేది దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మరి నేను 1977లో ఇక్కడ ఉమామహేశ్వరం టెంపుల్కి పోయినా. మరి 50 సంవత్సరాల తర్వాత దాదాపుగా మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత ఇక్కడికి ఉమామహేశ్వరం టెంపుల్కు మళ్ళీ ఈ రోజు పోయి మరి దేవుడి దర్శనం చేసుకున్నాను. చాలా చాలా ఆనందంగా ఉన్నది. సో మరి తప్పకుండా అందరి దేవుళ్ళు దేవతల ఆశీర్వచనాలు తప్పకుండా ఉంటాయని బహుజన సమాజ్ పార్టీ నాయకత్వం అంతా కూడా కార్యకర్తలు అందరూ కూడా ఆశిస్తున్నారు. మరి ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా సమీక్ష సమావేశం జరుగుతుంది. మరి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు ఎత్తుగడలు అవలంబించాలి, ఏ విధంగా ప్రజల దగ్గరికి పోవాలి, ప్రజలకు మరి తెలంగాణలో బహుజనవాదం గురించి చెప్పాలి అన్న విషయాల మీద మరి ఇక్కడ కార్యకర్తలతో సమీక్ష సమావేశం జరుగుతుంది. మరి భారతదేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ప్రమాదంలో పడబోతున్నాయి. రాజ్యాంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో సిబిఐ కానీ, ఈడీ కానీ, లేకపోతే ఇంకా రకరకాల సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలను వాడుకుంటూ దుర్వినియోగం చేస్తూ మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చాలా ఘోరంగా దుర్మార్గాలు చేస్తూ ఉన్నది. మరి ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజల హక్కుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, అదేవిధంగా రాజ్యాంగం కోసం ఈరోజు బహుజన సమాజ్ పార్టీ పెద్ద ఎత్తున కూడా ప్రజల్లో పెట్టుకోబోతున్నారు. మరి ఈ సందర్భంగా నిన్న భారత రాష్ట్ర సమితి అధినేత మరి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఒక బలమైన మరి కేంద్రంలో ఉండే బీజేపీ పార్టీ ఒక విచ్ఛిన్నకరమైన కుట్రలతో, కుతంత్రాలతో రాష్ట్రాల హక్కులు కాలరాయాలి, అదేవిధంగా మరి బహుజనుల హక్కులు కాలరాయాలని చెప్పేసి రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్రలతో మరి ముందరికి వస్తున్న ఈ పరిస్థితుల్లో మరి బహుజన సమాజ్ పార్టీ బైజీ కుమారి మాయావతి గారి ఆశీస్సులతో ఇక్కడ మరి భారత రాష్ట్ర సమితితో కలిసి పనిచేద్దామనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగానే మరి ఎక్కడెక్కడ కలిసి పనిచేయాలి, ఏ విధంగా పనిచేయాలనే విధి విధానాలు మరి నిర్ణయించాల్సిన అవసరం ఉన్నది. మరి రెండు పార్టీలు కలిసి ఈ తెలంగాణ ప్రజలను రక్షించాలి. ఈ విచ్ఛిన్నకర బీజేపీ కానీ, లేకపోతే బీజేపీకి వత్తాసు పడుతున్న కాంగ్రెస్ పార్టీ, ఈ రెండింటి నుంచి తెలంగాణ ప్రజలకు రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతో ఈరోజు మరి టీఆర్ఎస్ మరియు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. సో దాన్ని తెలంగాణ ప్రజలు కూడా ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతున్నా. మరి చాలా మంది కూడా చాలా సంతోషంగా ఉన్నారు. బహుజన సమాజ్ పార్టీ ఈరోజు మరి భారత రాష్ట్ర సమితి తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన ఈ పార్టీ, అదేవిధంగా మరి 10 సంవత్సరాలు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు వారితో కలిసి పనిచేస్తున్నందుకు చాలా మంది కూడా మరి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మరి తెలంగాణలో కూడా ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ మరి అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఏవో దుర్మార్గాలు చేసింది, ఏవో అన్యాయాలు చేసింది, కుంభకోణాలు చేసిందని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా చేసింది ఏది లేదు. కేవలం ఈవెంట్ మేనేజ్మెంట్ మాత్రమే నడుస్తున్నది. ఇంకా నిరుద్యోగులు ఇప్పటికి కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు.
అదేవిధంగా విద్యార్థుల ఆత్మహత్యలు ఆ విధంగానే జరుగుతూ ఉన్నాయి. మరి అలా రైతుల పరిస్థితి కూడా అంతే ఘోరంగా ఉన్నది. మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ విషయంలో కూడా ఎలాంటి స్పష్టత లేకుండా వాళ్ళ హక్కులు కూడా కాలరాస్తా ఉన్నారు. అదేవిధంగా మరి ప్రార్థనా మందిరాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా ఎక్కడ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం, మరి ముఖ్యమంత్రి గారు కానీ అసెంబ్లీలో కూడా కనీసం చర్చలు జరగడం లేదు. మరి బలహీన వర్గాల మీద అవి దాడులు జరుగుతున్నాయి. బలహీన వర్గాల మీద దోపిడీ కూడా అదే విధంగా జరుగుతూ ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ ఏదో 6 గ్యారంటీలు అనే ప్రామిస్ తీసుకొని వచ్చేది తప్ప ఇక్కడ గారడీ జరుగుతున్నది. ప్రతి చోట కూడా గారడీ జరుగుతూ ఉన్నది. ప్రజల ప్రాణాలకు రక్షణ లేదు. ప్రజల ప్రాణాలకు, ప్రజల ఆస్తులకు, ప్రజల హక్కులకు రాజ్యాంగానికి గ్యారంటీ లేదు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది. అందువల్లకే బీజేపీ కాంగ్రెస్ రెండే. అందువల్లకే తెలంగాణ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని, తెలంగాణ ప్రజల ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని, మరి ముఖ్యంగా తెలంగాణలో బహుజన ప్రజానీకం యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే మరి బహుజన్ సమాజ్ పార్టీ అదేవిధంగా భారత రాష్ట్ర సమితి రెండు కలిసి పనిచేయాలని నిర్ణయించుకొని ఎక్కడెక్కడ పోటీ చేయాలనేది, ఏ విధంగా పోటీ చేయాలనేది, ఏ ఎజెండా తవ్వాలనేది ఒక విధి విధానాలను 2-3 రోజుల్లో నిర్ణయించడం జరుగుతుంది. తదుపరి కార్యక్రమాన్ని కూడా, తదుపరి కార్యాచరణ కూడా మరి త్వరలోనే ప్రకటిస్తామని చెప్తున్నాం. అదేవిధంగా మరి రాగంలో ఈసారి బహుజన్ సమాజ్ పార్టీ తప్పకుండా మరి గెలవాలనే ఒక దృఢ నిశ్చయంతో పనిచేస్తా ఉన్నారు. సో మరి దాన్ని కూడా మరి నాగరికత పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా మరి అచ్చంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలి. మరి ముఖ్యంగా ఈ ప్రాంతం చాలా వెనుకబాటు గురైంది. మరి సాగునీటి సదుపాయం కూడా అంత గొప్పగా లేదు. ఇలాంటి ప్రాంతాల్లో ఎడ్యుకేషన్ కూడా అంత గొప్పగా లేని పరిస్థితి, వీటికి రావాల్సిన చాలా సౌకర్యాలు మరి ఇక్కడికి రాని పరిస్థితి. అందుకని వీటన్నిటిలో కూడా మరి బహుజన్ సమాజ్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకు పొద్దుగా ఉంటుంది. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ, ప్రజల మధ్యలో ఉండే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. అందువల్లకే మరి ఈ పార్టీని ఏదైతే కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి దయచేసి తెలంగాణ ప్రజలు కూడా పెద్ద మనసుని ఆశీర్వదించాలని చెప్పేసి, మరి స్వాగతించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంతకుమించి ఏదో రకరకాల దుష్ప్రచారాలు జరుగుతున్నట్టుగా ఇక్కడ ఏదో అయింది, అక్కడ ఏదో అయింది అని అదంతా కాదు మిత్రులారా. కేవలం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగం రక్షణ కోసం, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కోసమే మరి చేయబడ్డ ఒప్పందం అనేది దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మరి నేను 1977లో ఇక్కడ ఉమామహేశ్వరం టెంపుల్కి పోయినా. మరి 50 సంవత్సరాల తర్వాత దాదాపుగా మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత ఇక్కడికి ఉమామహేశ్వరం టెంపుల్కు మళ్ళీ ఈ రోజు పోయి మరి దేవుడి దర్శనం చేసుకున్నాను. చాలా చాలా ఆనందంగా ఉన్నది. సో మరి తప్పకుండా అందరి దేవుళ్ళు దేవతల ఆశీర్వచనాలు తప్పకుండా ఉంటాయని బహుజన్ సమాజ్ పార్టీ నాయకత్వం అంతా కూడా, కార్యకర్తలు అందరూ కూడా ఆశిస్తున్నారు. మరి ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా సమీక్ష సమావేశం జరుగుతున్నది. మరి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు, ఎత్తుగడలు అవలంబించాలి, ఏ విధంగా ప్రజల దగ్గరికి పోవాలి, ప్రజలకు మరి తెలంగాణలో బహుజనవాదం గురించి చెప్పాలి అన్న విషయాల మీద మరి ఇక్కడ కార్యకర్తలతో సమీక్ష సమావేశం జరుగుతున్నది. మరి భారతదేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ప్రమాదంలో పడబోతున్నాయి. రాజ్యాంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో, సిబిఐ కానీ, ఈడీ కానీ, లేకపోతే ఇంకా రకరకాల సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలను వాడుకుంటూ దుర్వినియోగం చేస్తూ మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చాలా ఘోరంగా దుర్మార్గాలు చేస్తూ ఉన్నది. మరి ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజల హక్కుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, అదేవిధంగా రాజ్యాంగం కోసం ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ పెద్ద ఎత్తున కూడా ప్రజల్లో పెట్టుకోబోతున్నారు. మరి ఈ సందర్భంగా నిన్న భారత రాష్ట్ర సమితి అధినేత మరి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఒక బలమైన మరి కేంద్రంలో ఉండే బీజేపీ పార్టీ ఒక విచ్ఛిన్నకరమైన కుట్రలతోని, కుతంత్రాలతోని రాష్ట్రాల హక్కులు కాలరాయాలని, అదేవిధంగా
మరి బహుజనుల హక్కులు కాలరాయాలని చెప్పేసి రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్రలతో మరి ముందరికి వస్తున్న ఈ పరిస్థితుల్లో మరి బహుజన సమాజ్ పార్టీ వైద్య కుమారి మాయావతి గారి ఆశీస్సులతో ఇక్కడ మరి భారత రాష్ట్ర సమితితో కలిసి పనిచేద్దామనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగానే మరి ఎక్కడెక్కడ కలిసి పనిచేయాలి, ఏ విధంగా పనిచేయాలనే విధి విధానాలు మనం నిర్ణయించాల్సిన అవసరం ఉన్నది. మరి రెండు పార్టీలు కలిసి ఈ తెలంగాణ ప్రజలను రక్షించాలి. ఈ విచ్ఛిన్నకర బీజేపీ కానీ లేకపోతే బీజేపీకి వత్తాసు పడుతున్న కాంగ్రెస్ పార్టీ, ఈ రెండింటి నుంచి తెలంగాణ ప్రజలకు రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతో ఈరోజు మరి టీఆర్ఎస్ మరియు పనిచేయాలని నిర్ణయించుకున్నాను. సో దాన్ని తెలంగాణ ప్రజలు కూడా ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతున్నా. మరి చాలా మంది కూడా చాలా సంతోషంగా ఉన్నారు. బహుజన సమాజ్ పార్టీ ఈరోజు మరి భారత రాష్ట్ర సమితి తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన ఈ పార్టీ, అదేవిధంగా మరి 10 సంవత్సరాలు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు వారితో కలిసి పనిచేస్తున్నందుకు చాలా మంది కూడా మరి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మరి తెలంగాణలో కూడా ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ మరి అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఏవో దుర్మార్గాలు చేసింది, ఏవో అన్యాయాలు చేసింది, కుంభకోణాలు చేసిందని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా చేసింది ఏది లేదు. కేవలం ఈవెంట్ మేనేజ్మెంట్ మాత్రమే నడుస్తున్నది. ఇంకా నిరుద్యోగులు ఇప్పటికి కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. అదేవిధంగా విద్యార్థుల ఆత్మహత్యలు ఆ విధంగానే జరుగుతూ ఉన్నాయి. మరి అలా రైతుల పరిస్థితి కూడా అంతే ఘోరంగా ఉన్నది. మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ విషయంలో కూడా ఎలాంటి స్పష్టత లేకుండా వాళ్ళ హక్కులు కూడా రాస్తా ఉన్నారు. అదేవిధంగా మరి ప్రార్థనా మందిరాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా ఎక్కడ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు కానీ అసెంబ్లీలో కూడా కనీసం చర్చలు జరగడం లేదు. మరి బలహీన వర్గాల మీద అవి దాడులు జరుగుతున్నాయి. బలహీన వర్గాల మీద దోపిడీ కూడా అదే విధంగా జరుగుతూ ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ ఏదో 6 గ్యారంటీలు అనే ప్రామిస్ తీసుకొని వచ్చేది తప్ప ఇక్కడ దాడులు జరుగుతున్నది. ప్రతి చోట కూడా దాడులు జరుగుతూ ఉన్నది. ప్రజల ప్రాణాలకు రక్షణ లేదు. ప్రజల ప్రాణాలకు, ప్రజల ఆస్తులకు, ప్రజల హక్కులకు రాజ్యాంగానికి గ్యారంటీ లేదు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది. అందువరకే బీజేపీ కాంగ్రెస్ రెండే. అందువరకే తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, మరి ముఖ్యంగా తెలంగాణలో బహుజన ప్రజానీకం యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే మరి బహుజన సమాజ్ పార్టీ అదేవిధంగా భారత రాష్ట్ర సమితి రెండు కలిసి పనిచేయాలని నిర్ణయించుకుని ఎక్కడెక్కడ పోటీ చేయాలనేది, ఏ విధంగా పోటీ చేయాలనేది, ఏ ఎజెండాతో వాళ్ళతో ఒక విధి విధానాలు ఒక 2-3 రోజుల్లో నిర్ణయించడం జరుగుతుంది. తదుపరి కార్యక్రమాన్ని కూడా, తదుపరి కార్యాచరణ కూడా మరి త్వరలోనే ప్రకటిస్తామని చెప్తున్నాం. అదేవిధంగా మరి ఈసారి బహుజన సమాజ్ పార్టీ తప్పకుండా మరి గెలవాలనే ఒక దృఢ నిశ్చయంతో పనిచేస్తా ఉన్నారు. సో మరి దాన్ని కూడా మరి నాగరికత పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా మరి అచ్చంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలి. మరి ముఖ్యంగా ఈ ప్రాంతం చాలా వెనుకబాటు గురైంది. మరి సాగునీటి సదుపాయం కూడా గొప్పగా లేదు. ఇలాంటి ప్రాంతాల్లో ఎడ్యుకేషన్ కూడా అంత గొప్పగా లేని పరిస్థితి, వీటికి రావాల్సిన చాలా సౌకర్యాలు మరి ఇక్కడికి రాని పరిస్థితి. అందుకని వీటన్నింటిలో కూడా మరి బహుజన సమాజ్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పొద్దుగా ఉంటుంది. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే పార్టీ బహుజన సమాజ్ పార్టీ, ప్రజల మధ్యలో ఉండే పార్టీ బహుజన సమాజ్ పార్టీ. అందువరకే మరి ఈ పార్టీని ఏదైతే కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి దయచేసి తెలంగాణ ప్రజలు కూడా పెద్ద మనసుని ఆశీర్వదించాలని చెప్పేసి, మరి స్వాగతించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంతకు మించి ఏదో రకరకాల దుష్ప్రచారాలు జరుగుతున్నట్టుగా ఇక్కడ ఏదో అయింది, అక్కడ ఏదో అయిందని అదంతా కాదు మిత్రులారా. కేవలం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగం రక్షణ కోసం, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కోసమే మరి చేయబడ్డ ఒప్పందం అనేది దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మరి నేను 1977లో ఇక్కడ ఉమామహేశ్వరం టెంపుల్కి పోయినా. మరి 50 సంవత్సరాల తర్వాత దాదాపుగా మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత ఇక్కడికి ఉమామహేశ్వరం టెంపుల్కు మళ్ళీ ఈరోజు పోయి మరి దేవుడి దర్శనం చేసుకున్నాను. చాలా చాలా ఆనందంగా ఉన్నది. సో మరి తప్పకుండా అందరి దేవుళ్ళు దేవతల ఆశీర్వచనాలు తప్పకుండా ఉంటాయని బహుజన సమాజ్ పార్టీ నాయకత్వం అందరూ కూడా, కార్యకర్తలు అందరూ కూడా ఆశిస్తున్నారు. మరి ఈరోజు ఇక్కడి
కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా సమీక్ష సమావేశం జరుగుతున్నది. మరి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు ఎత్తుగడలు అవలంబించాలి, ఏ విధంగా ప్రజల దగ్గరికి పోవాలి, ప్రజలకు మరి తెలంగాణలో బహుజనవాదం గురించి చెప్పాలి అన్న విషయాల మీద మరి ఇక్కడ కార్యకర్తలతో సమీక్షా సమావేశం జరుగుతున్నది. మరి భారతదేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ప్రమాదంలో పడబోతున్నాయి. రాజ్యాంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో సిబిఐ కానీ, ఈడీ కానీ, లేకపోతే ఇంకా రకరకాల సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలను వాడుకుంటూ దుర్వినియోగం చేస్తూ మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చాలా ఘోరంగా దుర్మార్గాలు చేస్తూ ఉన్నది. మరి ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజల హక్కుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, అదేవిధంగా రాజ్యాంగం కోసం ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ పెద్ద ఎత్తున కూడా ప్రజల్లో పెట్టుకోబోతున్నారు. మరి ఈ సందర్భంగా నిన్న భారత రాష్ట్ర సమితి అధినేత మరి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఒక బలమైన మరి కేంద్రంలో బీజేపీ పార్టీ ఒక విచ్ఛిన్నకరమైన కుట్రలతోని, కుతంత్రాలతోని రాష్ట్రాల హక్కులు కాలరాయాలని, అదేవిధంగా మరి బహుజనుల హక్కులు కాలరాయాలని చెప్పేసి రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్రలతో మరి ముందరికి వస్తున్న ఈ పరిస్థితుల్లో మరి బహుజన్ సమాజ్ పార్టీ వైద్య కుమారి మాయావతి గారి ఆశీస్సులతో ఇక్కడ మరి భారత రాష్ట్ర సమితితో కలిసి పనిచేద్దామనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగానే మరి ఎక్కడెక్కడ కలిసి పనిచేయాలి, ఏ విధంగా పనిచేయాలనే విధి విధానాలు మనం నిర్ణయించాల్సిన అవసరం ఉన్నది. మరి రెండు పార్టీలు కలిసి ఈ తెలంగాణ ప్రజలను రక్షించాలి. ఈ విచ్ఛిన్నకర బీజేపీ కానీ, లేకపోతే బీజేపీకి వత్తాసు పడుతున్న కాంగ్రెస్ పార్టీ, ఈ రెండింటి నుంచి తెలంగాణ ప్రజలకు రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతో ఈరోజు మరి టీఆర్ఎస్ మరియు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాను. సో దాన్ని తెలంగాణ ప్రజలు కూడా ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతున్నా. మరి చాలా మంది కూడా చాలా సంతోషంగా ఉన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు మరి భారత రాష్ట్ర సమితి తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన ఈ పార్టీ, అదేవిధంగా మరి 10 సంవత్సరాలు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు వారితో కలిసి పనిచేస్తున్నందుకు చాలా మంది కూడా మరి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మరి తెలంగాణలో కూడా ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ మరి అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఏవో దుర్మార్గాలు చేసింది, ఏవో అన్యాయాలు చేసింది, కుంభకోణాలు చేసిందని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా చేసింది ఏది లేదు. కేవలం ఈవెంట్ మేనేజ్మెంట్ మాత్రమే నడుస్తున్నది. ఇంకా నిరుద్యోగులు ఇప్పటికి కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. అదేవిధంగా విద్యార్థుల ఆత్మహత్యలు ఆ విధంగానే జరుగుతూ ఉన్నాయి. మరి అలా రైతుల పరిస్థితి కూడా అంతే ఘోరంగా ఉన్నది. మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ విషయంలో కూడా ఎలాంటి స్పష్టత లేకుండా వాళ్ళ హక్కులు కూడా కాలరాస్తా ఉన్నారు. అదేవిధంగా మరి ప్రార్థనా మందిరాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా ఎక్కడ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు కానీ అసెంబ్లీలో కూడా కనీసం చర్చలు జరగడం లేదు. మరి బలహీన వర్గాల మీద అవి దాడులు జరుగుతున్నాయి. బలహీన వర్గాల మీద దోపిడీ కూడా అదే విధంగా జరుగుతూ ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ ఏదో 6 గ్యారంటీలు అనే ప్రామిస్ తీసుకొని వచ్చేది తప్ప ఇక్కడ గారెడి జరుగుతున్నది. ప్రతి చోట కూడా గారెడి జరుగుతూ ఉన్నది. ప్రజల ప్రాణాలకు రక్షణ లేదు. ప్రజల ప్రాణాలకు, ప్రజల ఆస్తులకు, ప్రజల హక్కులకు రాజ్యాంగానికి గ్యారంటీ లేదు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది. అందువరకే బీజేపీ కాంగ్రెస్ రెండే. అందువరకే తెలంగాణ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని, తెలంగాణ ప్రజల ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని, మరి ముఖ్యంగా తెలంగాణలో బహుజన ప్రజానీకం యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే మరి బహుజన్ సమాజ్ పార్టీ అదేవిధంగా భారత రాష్ట్ర సమితి కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఎక్కడెక్కడ పోటీ చేయాలనేది, ఏ విధంగా పోటీ చేయాలనేది, ఏ ఎజెండా తవ్వాలనేది ఒక విధి విధానాలు ఒక 2-3 రోజుల్లో నిర్ణయించడం జరుగుతుంది. తదుపరి కార్యక్రమాన్ని కూడా, తదుపరి కార్యాచరణ కూడా మరి త్వరలోనే ప్రకటిస్తామని చెప్తున్నాం. అదేవిధంగా మరి ఈసారి బహుజన్ సమాజ్ పార్టీ తప్పకుండా మరి గెలవాలనే
ఒక దృఢ నిశ్చయంతో పనిచేస్తా ఉన్నారు. సో మరి దాన్ని కూడా మరి నాగరికత పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు అదేవిధంగా మరి అచ్చంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలి. మరి ముఖ్యంగా ఈ ప్రాంతం చాలా వెనుకబాటు గురైంది. మరి సాగునీటి సదుపాయం కూడా అంత గొప్పగా లేదు. ఇలాంటి ప్రాంతాల్లో ఎడ్యుకేషన్ కూడా అంత గొప్పగా లేని పరిస్థితి, వీటికి రావాల్సిన చాలా సౌకర్యాలు మరి ఇక్కడికి రాని పరిస్థితి. అందుకని వీటన్నింటిలో కూడా మరి బహుజన్ సమాజ్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకు పొద్దుగా ఉంటుంది. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ, ప్రజల మధ్యలో ఉండే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. అందువల్లకే మరి ఈ పార్టీని ఏదైతే కూటమి ఏదైతుందో ఆ కూటమి దయచేసి తెలంగాణ ప్రజలు కూడా పెద్ద మనసుని ఆశీర్వదించాలని చెప్పేసి మరి స్వాగతించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంతకు మించి ఏదో రకరకాల దుష్ప్రచారాలు జరుగుతున్నట్టుగా ఇక్కడ ఏదో అయింది అక్కడ ఏదో అయిందని అదంతా కాదు మిత్రులారా. కేవలం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగం రక్షణ కోసం, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కోసమే మరి చేయబడ్డ ఒప్పందం అనేది దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మరి నేను 1977లో ఇక్కడ ఉమామహేశ్వర టెంపుల్ కు పోయినా. మరి 50 సంవత్సరాల తర్వాత దాదాపుగా మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత ఇక్కడికి ఉమామహేశ్వర టెంపుల్ కు మళ్ళీ ఈ రోజు పోయి మరి దేవుడి దర్శనం చేసుకున్నాను. చాలా చాలా ఆనందంగా ఉన్నది. సో మరి తప్పకుండా అందరి దేవుళ్ళు దేవతల ఆశీర్వచనాలు తప్పకుండా ఉంటాయని బహుజన్ సమాజ్ పార్టీ నాయకత్వం అంతా కూడా కార్యకర్తలు అందరూ కూడా ఆశిస్తున్నారు. మరి ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి వచ్చిన ప్రియాలందరూ కూడా సమీక్ష సమావేశం జరుగుతున్నది. మరి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు ఎత్తుగడలు అవలంబించాలి, ఏ విధంగా ప్రజల దగ్గరికి పోవాలి, ప్రజలకు మరి తెలంగాణలో బహుజనవాదం గురించి చెప్పాలి అన్న విషయాల మీద మరి ఇక్కడ కార్యకర్తలతో సమీక్షా సమావేశం జరుగుతున్నది. మరి భారతదేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ప్రమాదంలో పడబోతున్నాయి. రాజ్యాంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో సిబిఐ కానీ, ఈడీ కానీ, లేకపోతే ఇంకా రకరకాల సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలను వాడుకుంటూ దుర్వినియోగం చేస్తూ మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చాలా ఘోరంగా దుర్మార్గాలు చేస్తూ ఉన్నది. మరి ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజల హక్కుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, అదేవిధంగా రాజ్యాంగం కోసం ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ పెద్ద ఎత్తున కూడా ప్రజల్లో పోబోతున్నారు. మరి ఈ సందర్భంగా నిన్న భారత రాష్ట్ర సమితి అధినేత మరి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఒక బలమైన మరి కేంద్రంలో ఉండే బీజేపీ పార్టీ ఒక విచ్ఛిన్నకరమైన కుట్రలతో, కుతంత్రాలతో రాష్ట్రాల హక్కులు కాలరాయాలని, అదేవిధంగా మరి బహుజనుల హక్కులు కాలరాయాలని చెప్పేసి రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్రలతో మరి ముందరికి వస్తున్న ఈ పరిస్థితుల్లో మరి బహుజన్ సమాజ్ పార్టీ వైద్య కుమారి మాయావతి గారి ఆశీస్సులతో ఇక్కడ మరి భారత రాష్ట్ర సమితితో కలిసి పనిచేద్దామనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగానే మరి ఎక్కడెక్కడ కలిసి పనిచేయాలి, ఏ విధంగా పనిచేయాలనే విధి విధానాలు మనం నిర్ణయించాల్సిన అవసరం ఉన్నది. మరి రెండు పార్టీలు కలిసి ఈ తెలంగాణ ప్రజలను రక్షించాలి. ఈ విచ్ఛిన్నకర బీజేపీ కానీ, లేకపోతే బీజేపీకి వత్తాసు పడుతున్న కాంగ్రెస్ పార్టీ, ఈ రెండింటి నుంచి తెలంగాణ ప్రజలకు రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతో ఈరోజు మరి టీఆర్ఎస్ మరియు పనిచేయాలని నిర్ణయించుకున్నారు. సో దాన్ని తెలంగాణ ప్రజలు కూడా ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతున్నా. మరి చాలా మంది కూడా చాలా సంతోషంగా ఉన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు మరి భారత రాష్ట్ర సమితి తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన ఈ పార్టీ, అదేవిధంగా మరి 10 సంవత్సరాలు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు వారితో కలిసి పనిచేస్తున్నందుకు చాలా మంది కూడా మరి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మరి తెలంగాణలో కూడా ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ మరి అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఏవో దుర్మార్గాలు చేసింది, ఏవో అన్యాయాలు చేసింది, కుంభకోణాలు చేసిందని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా చేసింది ఏది లేదు. కేవలం ఈవెంట్ మేనేజ్మెంట్ మాత్రమే నడుస్తున్నది.
ఇంకా నిరుద్యోగులు ఇప్పటికి కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. అదేవిధంగా విద్యార్థుల ఆత్మహత్యలు ఆ విధంగానే జరుగుతూ ఉన్నాయి. మరి అలా రైతుల పరిస్థితి కూడా అంతే ఘోరంగా ఉన్నది. మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ విషయంలో కూడా ఎలాంటి స్పష్టత లేకుండా వాళ్ళ హక్కులు కూడా కాలరాస్తా ఉన్నారు. అదేవిధంగా మరి ప్రార్థనా మందిరాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా ఎక్కడ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం, మరి ముఖ్యమంత్రి గారు కానీ అసెంబ్లీలో కూడా కనీసం చర్చలు జరగడం లేదు. మరి బలహీన వర్గాల మీద అవి దాడులు జరుగుతున్నాయి. బలహీన వర్గాల మీద దోపిడీ కూడా అదే విధంగా జరుగుతూ ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ ఏదో 6 గ్యారంటీలు అనే ప్రామిస్ తీసుకొని వచ్చేది తప్ప ఇక్కడ గారెడి జరుగుతున్నది. ప్రతి చోట కూడా గారెడి జరుగుతూ ఉన్నది. ప్రజల ప్రాణాలకు రక్షణ లేదు. ప్రజల ప్రాణాలకు, ప్రజల ఆస్తులకు, ప్రజల హక్కులకు రాజ్యాంగానికి గ్యారంటీ లేదు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది. అందుకే బీజేపీ కాంగ్రెస్ రెండే. అందుకే తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, మరి ముఖ్యంగా తెలంగాణలో బహుజన ప్రజానీకం యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే మరి బహుజన్ సమాజ్ పార్టీ అదేవిధంగా భారత రాష్ట్ర సమితి రెండు కలిసి పనిచేయాలని నిర్ణయించుకుని ఎక్కడెక్కడ పోటీ చేయాలనేది, ఏ విధంగా పోటీ చేయాలనేది, ఏ ఎజెండా తవ్వాలనేది ఒక విధి విధానాలు 2-3 రోజుల్లో నిర్ణయించడం జరుగుతుంది. తదుపరి కార్యక్రమాన్ని కూడా, తదుపరి కార్యాచరణ కూడా మరి త్వరలోనే ప్రకటిస్తామని చెప్తున్నాం. అదేవిధంగా ఈసారి బహుజన్ సమాజ్ పార్టీ తప్పకుండా మరి గెలవాలనే ఒక దృఢ నిశ్చయంతో పనిచేస్తా ఉన్నారు. సో మరి దాన్ని కూడా మరి నాగరికత పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా మరి అచ్చంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలి. మరి ముఖ్యంగా ఈ ప్రాంతం చాలా వెనుకబాటు గురైంది. మరి సాగునీటి సదుపాయం కూడా అంత గొప్పగా లేదు. ఇలాంటి ప్రాంతాల్లో ఎడ్యుకేషన్ కూడా అంత గొప్పగా లేని పరిస్థితి, వీటికి రావాల్సిన చాలా సౌకర్యాలు మరి ఇక్కడికి రాని పరిస్థితి. అందుకని వీటన్నిటిలో కూడా మరి బహుజన్ సమాజ్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకు పొద్దుగా ఉంటుంది. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ, ప్రజల మధ్యలో ఉండే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. అందువల్లకే మరి ఈ పార్టీని ఏదైతే కూటమి ఏదైతుందో ఆ కూటమి దయచేసి తెలంగాణ ప్రజలు కూడా పెద్ద మనసుని ఆశీర్వదించాలని చెప్పేసి, మరి స్వాగతించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంతకుమించి ఏదో రకరకాల దుష్ప్రచారాలు జరుగుతున్నట్టుగా ఇక్కడ ఏదో అయింది, అక్కడ ఏదో అయింది అని అదంతా కాదు మిత్రులారా. కేవలం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగం రక్షణ కోసం, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కోసమే మరి చేయబడ్డ ఒప్పందం అనేది దయచేసి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మరి నేను 1977లో ఇక్కడ ఉమామహేశ్వరం టెంపుల్కి పోయినా. మరి 50 సంవత్సరాల తర్వాత దాదాపుగా మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత ఇక్కడికి ఉమామహేశ్వరం టెంపుల్కు మళ్ళీ ఈ రోజు పోయి మరి దేవుడి దర్శనం చేసుకున్నాను. చాలా చాలా ఆనందంగా ఉన్నది. సో మరి తప్పకుండా అందరి దేవుళ్ళు దేవతల ఆశీర్వచనాలు తప్పకుండా ఉంటాయని బహుజన్ సమాజ్ పార్టీ నాయకత్వం అంతా కూడా, కార్యకర్తలు అందరూ కూడా ఆశిస్తున్నారు. మరి ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా